ఏంటన్నా ఇంత ఆవేశం? ఎంత కోపం వస్తే మాత్రం అలా నా కొట్టేది? ఎదుటోలు కొట్టినా తల వంచుకుని వచ్చే నాయుడుబాబు కోపాన్ని మొదటిసారి చూశాను. నీకు కూడా కోపం వస్తుందా నాయుడుబావా? వస్తుందా? కానీ ఈ నాయుడు బాబు నష్టపెట్టినప్పుడు, నాయుడు బాబు బాధ పెట్టినప్పుడు కాదు. రాజావారి కుటుంబం జోలికి వస్తే, రాజావారి పిల్లలను బాధ పెడితే నా రక్తం మరిగిపోతే ఆ కోపంలో నేను మనిషిని అన్న సంగతి కూడా మర్చిపోతాను. అయితే మాత్రం అతను ఏమైనా పరాయివాడా? రాజావారి బంధువే కదా, ఏదైనా ఉంటే నచ్చ చెప్పి పంపించాలి, కానీ అలా చేయి చేసుకోవడం కరెక్ట్ కాదురా. ఏంటి కరెక్ట్ కదా? మరాడు ఇంటి ముందు ఎలా నిలబడి అప్పటి బరువు తీయడం కరెక్టా? అసలు నాకు వచ్చిన కోపానికి ఆడిని కొట్టడం కాదు, అక్కడికక్కడే ఆడి పేక మీద కాలేసి చంపేసి ఉండేవాడిని. సమయానికి ఈ వసంత వచ్చి అది ఆడు సరిపోయింది, కానీ లేదంటే ఈ రోజు ఆడు పైకి వెళ్ళడం, నేను జైలుకి వెళ్ళడం రెండు ఖచ్చితంగా జరిగేవి. చాలే, నేను చూస్తుంటే అపన్నకు అన్యాయం చేసినందుకు కొట్టినట్టు లేదు. ఒకప్పుడు నిన్ను కొట్టినందుకు ప్రతీకారంగా ఇప్పుడు కొట్టినట్టుంది. ఎంత మాట అన్నవే కీర్తి, ఎంత మాట అన్నవే. మీరు నాకు వస్తున్న నవ్వుతూ భరించి నాయుడు బావ చిన్న చెంప దెబ్బకి పగపడ్డవా? అది మనసులో పెట్టుకుని ఆ అర్జున్ మీద ప్రతీకారం తీర్చుకున్నావంటావా? అసలు నా తోడబుట్టిన చెల్లెని ఎలా మాట్లాడేది? ఇదిగో చూడవే కీర్తి, ఆ అర్జున్ వచ్చి నన్ను అడ్డంగా నరికేస్తున్నా అడ్డుపడేవాడిని కాదే, కానీ ఆడు తప్పు చేసింది, తప్పుగా మాట్లాడింది ఆపర్నేషన్లో ఆపర్ణ గురించి. ఇదిగో ఆపర్ణ జోలికి వస్తే అర్జున్ ఒకడే కాదు, అలాంటి వాళ్ళు 1,00,000 మంది వచ్చినా లెక్క చేయనంతే. నిజమే నాయుడు బావా, అర్జున్ తప్పు చేశాడు, కానీ నువ్వు చేసిందేంటి? అతని గొడ్ల బాది నువ్వు తప్పు చేసావు కదా. తప్పని మీరు అనుకుంటున్నారేమో, కానీ నాయుడు బాబు దృష్టిలో మాత్రం అది ఎప్పటికీ ఒప్పే, తప్పు కాదు. ఆయన ఆపన్న కళలో కన్నీళ్ళు చూడకుండా ఉండడం కోసం, ఆపన్న పరువు వీధిని పడకుండా కాపాడడం కోసం ఈ నాయుడు బాబు ఏమైనా చేస్తాడు, ఎంతగానో తెగిస్తాడు. ఎందుకంటే ఆ దుర్మార్గుడు చేసిన మోసరికి ఆ పని లోపల కుమిలిపోతుంది, పైకి నవ్వుతున్న మనసు నలిగిపోతూ ఉంది. కానీ ఆడు మాత్రం ఇంకో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసేసుకుని పెళ్లి కూడా రెడీ అయిపోయాడు. పోనీ ఆ పని జోలికి రాకుండా ఉన్నాడు అంటే లేదే, మళ్ళీ ప్రేమించు పెళ్ళాడు అంటూ వెంటపడుతూ వేధిస్తున్నాడు, మానసికంగా హింసించేస్తాడు, ఇంటి పరువు తీయడానికి కూడా సిద్ధపడిపోయాడు. అలాంటి వాడికి బుద్ధి చెప్పకుండా వదిలిమంటావా? మనకి వీళ్ళని క్షమించేయమంటావా? అలా చేస్తే ఇదిగో కీర్తి, మీ అన్నగానే బతుకుంటానేమో గానీ ఈ నాయుడు బావుగా మాత్రం సచ్చి రోడ్తో సమానమా? అవునే కీర్తి, అవునే. ఇదిగో ఆ పని గాడు మళ్ళీ రాకుండా ఉండాలన్నా, ఇంటి వైపు పడి కన్నెత్తి చూడకుండా ఉండాలన్నా అంతకు మించి ఏరే దారి లేదే. అందుకే కొట్టాను. ఇదిగో అది తప్పైన ఈ విషయంలో ఆ దేవుడు నాకు ఏ శిక్ష విధించినా హాయిగా భరిస్తాను, కానీ అపర్ణ మీద ఏ కూడా వాళ్ళనివ్వడి నాయుడు బావా.